నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు మాల మహానాడు నాయకులు రమేష్ బాబు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది ప్రధాన చర్చ జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా. అటు మాదిగలు కావచ్చు, ఇటు మాలలు కావచ్చు. ఇరు వర్గాల తరపు నుంచి కూడా కొంత వాదనలు వినపడతా ఉన్నాయి. కొంతమందికి మాకు అన్యాయం జరిగిందని మాలలు అంటా ఉన్నారు. అటు మాదిగలు మాకు అన్యాయం జరిగింది, మాకు 11% కల్పియాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ మధ్యలో ఉపకులాలు కూడా మాల ఉపకులాలు కూడా బయటకొచ్చి మాట్లాడడం కూడా స్టార్ట్ చేసినాయి. మేము మాదిగులతో ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా బయటికి వస్తా ఉన్నాయి కొన్ని విజువల్స్ కూడా. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ప్రధానంగా ఈ వర్గీకరణ అంశం మనం గతంలో 2-3 సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమైతుందంటే మీ మాల ఉపకులాల నుంచే చాలా మంది మందకృష్ణకి సపోర్ట్ చేస్తామని బయటకు వస్తా ఉన్నారు. మరి మీ ఎట్లా చూడాలి మరి? అంటే మీ దగ్గర న్యాయం జరగట్లేదు, మేము మాలలతో కలిసి ఉంటే మాకు అన్యాయమే జరుగుతా ఉంది, న్యాయం జరగట్లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లో. మీరేం చెప్తారు? ఈ రిజర్వేషన్లు అనేవి తేనె తుట్టె లాంటిది, దీన్ని కదిలేయద్దు అని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి దాన్ని కదిలిస్తే ఇలాంటి డిమాండ్లు అన్నీ వస్తాయి. 2004లో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఒక్కసారి ఈ యొక్క క్లాసిఫికేషన్ ఒక డివిజన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇంకో కులం వస్తుంది, మాకన్నా జరుగుతుంది, తర్వాత ఇంకో కులం వస్తుంది, ఇంకో కులం వస్తుంది. సో ఇది ఇట్లా కంటిన్యూషన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏ గ్రూపులో కూడా చూసిన ఒక 10-15 కులాలు ఉంటాయి ప్రతి గ్రూప్లో. అలా కొంచెం విద్యావంతులు ఎవరు ఉంటారో ఆ గ్రూపే తీసుకుంటుంది, ఆ కిందోడికి ఏముండదు. బీలో అంతే అయితే మాదిగలు తీసుకుంటారు, సీలో మాలే తీసుకుంటారు, మిగతా రాదు. కాబట్టి ఇది పరిష్కారం కాదని చెప్పింది, ఆల్టర్నేటివ్స్ ఉంచింది. ఆల్టర్నేటివ్స్ ఏం చేసింది, ఆ రిజర్వేషన్ అందుకునే విధంగా వీళ్ళని డెవలప్ చేయాలి ఒకటి. ఇంకోటి ఏం చెప్పిందంటే రిజర్వేషన్లు అందుకు ఎవరైతే డెవలప్ అవుతున్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ అభివృద్ధి ఆగిపోద్ది. కాబట్టి రిజర్వేషన్ ఉపయోగించుకుని డెవలప్ అయ్యే వాళ్ళని అలా ఉంచుతూనే వీళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరైతే డెవలప్ అవ్వాలో వాళ్ళకి అదనంగా కొంచెం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్టర్నేటివ్స్లో క్లియర్గా చెప్పింది. ఈ వర్గీకరణ అనేది అసలు పరిష్కారమే కాదు, ఈ కులాల కొట్లాట అవుతుంది, ఇట్లనే అవుతుందని చెప్పింది 20 సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు అదే జరుగుతుంది. మా కులానికి 1% కావాలి, మాకు 2% కావాలి, ఒకటి 3% కావాలి, ఒకటి ఏ గ్రూప్ లేవని, ఒకటి బ్రీ గ్రూప్ లేవని, ఒకటి సి గ్రూప్ లేవని. ఈ ఎట్ట కుదురుతుంది అసలు? మనం ఎట్లా పంచగలుగుతాం ఇది 15%? ఇందులో కొంతమంది ఎక్స్ఎంపీ నేతకాని వెంకటేష్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈ కుల సర్టిఫికేట్లు ఆర్డీఓ దాకా వెళ్ళలేని వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర మాలల సర్టిఫికేట్లు తీసుకున్నారు, మాల కులస్తులుగా సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఈ రకంగా అట్లా సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి వాళ్ళ క్యాస్ట్ల విధానంగా సర్టిఫికేట్లు ఇవ్వగలిగితే మాల శాతం 3% కంటే మించదని ఇందాక మందకృష్ణ మాదిగ గారు తేల్చి చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ నిజంగా అట్లా కుల సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి వాళ్ళ కుల ప్రాతిపాదికన సర్టిఫికేట్ ఇవ్వగలిగితే మాల శాతం 3% కూడా ఉండదు అనేది ఆయన ఆన్సర్. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మాల సర్టిఫికేట్ తీసుకున్న తప్పేంది? వాళ్ళంతా మాల కులస్తులే కదా. వాళ్ళంతా మాల ఉపకులాలు, మాల అనుబంధ కులాలు. ఒక విధంగా చెప్పాలంటే మాల కులాలు వాళ్ళు. మాల కులం నుంచి వాళ్ళ వృత్తిపరంగా వేరు వేరుకి వెళ్ళిపోయారు. మాలలు అందరు మాలలు ఏం పనిచేశారు? కొంతమంది సుంకర్లకు పనిచేశారు, కర్ర పట్టుకుని గ్రామ రక్షకులు పనిచేశారు. కొంతమంది ఏం చేశారు? నీరుడుకర్లకు పనిచేశారు, చెరువుల దగ్గర నీళ్లు పొలాలకు నీళ్లు పారేయటం. కొంతమంది ఈతకాళ్ళు బట్టలు వేసారు. సాలుల కంటే ముందు కూడా మాలల్లో బట్టలు వేసారు. బట్టలు నేసారు కాబట్టి మాల నేత అన్నారు. ఇప్పుడు ఈ ఉపకులాలన్నీ కంప్లీట్గా వేరే పేరుతో ఉండవు. మాల దాసరి అంటారు, దాసరి పనిచేసిన మాల దాసరి అంటారు, నేతకాన్ని పనిచేసిన మాల నేత అంటారు. అట్లా మాల లింకే ఉంటుంది. మాల అనుబంధ కులాలు ఇవన్నీ. వాళ్ళు అనుబంధ కులాలు ఉపకులాల సర్టిఫికేట్ తీసుకున్నా మాల కింద వస్తారు, కంప్లీట్ మాల తీసుకున్నా కూడా దీని కింద వస్తారు. వాళ్ళందరినీ కలిపే చూపించాలి. మాల కులాన్ని తక్కువ చూపించాలని ఒక కుట్ర ఇది. మాలలు తక్కువ చూపించడానికి ఉపకులాలన్నీ వేరు చేస్తున్నారు. గతంలో అంటే జరిగింది, ఉపకులాలంతా వేరు చేసుకుంటూ ఇప్పుడు నేతకాలు దాదాపు 10 లక్షల మంది అంటారు. ఆ 10 లక్షల ముందు మాకు 17 లక్షలకు ఆ 10 లక్షలు కలిస్తే మేము 30 లక్షలు అవుతాం. వాళ్ళు 10 లక్షలు ఉన్నది అన్ని 1,00,000 చూపిస్తారట. సో ఇట్లా చూపిస్తారు. ఆ 10 లక్షలు వస్తే మాకు మాల సంఖ్య పెరుగుతుంది కదా. సో అట్లా ఇప్పుడు ఉపకులాలతో సర్టిఫికేట్ తీసుకుంటే మాలలు తగ్గుతారు అంటే మరి మాదిగల్లో కూడా అది జరుగుతుంది. మాదిగ ఉపకులాలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు ఉపకులాలు తీసుకుని పోతే మాదిగ కుల జనాభా కూడా తగ్గుతుంది. ఇది మాలలకి ఇటు మాదిగలు ఉపకులాలకి జరుగుతున్న యుద్ధం ఇది. సో ఉపకులాలు నా వెంట ఉంటారా లేకపోతే మాలల వెంట ఉంటారా అనేది డిసైడ్ చేసుకోమని ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది. దీనికి ఏం చెప్పదలుచు? మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు, ఈ ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఏనాడు కూడా పాపం వాళ్ళని ఏమనొద్దు. వాళ్ళు వచ్చి రోడ్లెక్కి వాళ్ళు ఉద్యమాలు చేసి మాలను వ్యతిరేకటం, మాదిగలను వ్యతిరేకటం వాళ్ళు ఎప్పుడు చేయలే. వీళ్ళు కావాలని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, కొంతమందిని పికప్ చేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు తప్ప ఈ 57 ఉపకులాలు ఇది ఉన్నా మాల అనుబంధ కులాల ఉపకులాలు మాలకు వ్యతిరేకంగా పాపం వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. మాదిగ ఉపకులాలు మాట్లాడలేదు. నేతగాని బీజేపీ లీడర్ కదా ఆయన బీజేపీ లీడరు.
మందకృష్ణ కూడా బీజేపీ ఓట్లు వేయాలి కంపల్సరీ అని చెప్పిన వ్యక్తి. ఒక పార్టీ, అది పార్టీ పరంగా. ఈ వెంకటేష్ నేత ఏంది, ఒక మాలోడై ఉండి, మాల అనుబంధ కులం అయి ఉండి, మాల కులంగా సొంత కులానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఆయన ఏమనాలి? సొంత కులానికి వ్యతిరేకంగా మాట్లాడరా? ప్రెస్ మీట్ లో ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోతాడు ఆయన. ప్రెస్ మీట్ లో 10 మంది ఉన్నప్పుడు అట్లా మాట్లాడుతున్నాం, ఆయన 10 లక్షలు అట్నే మాట్లాడుతున్నాం. ఏదో బహిరంగ సభలో మాట్లాడినట్టు వా ఊ ఊ అది అని. ఏంది అది? వివేక్ వెంకట స్వామి మా కులానికి కొంత తోడుగా అండగా ఉన్నాడు అంటే ఆయన్ని తిడతావు నువ్వు వచ్చి? వివేక్ వెంకట స్వామి అది ఇది అని. ఏంది ఆ తిట్లేదు నువ్వు? ఇప్పుడు మాల నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరో మాట్లాడినట్టుగా తెలియట్లేదు కదా ఇప్పటిదాకా. మాకు అన్యాయం జరిగింది, దీన్ని సవరించుకోవాలని ముఖ్యమంత్రి గారిని మొన్న మాదిగలు కలిసినట్టుగా మరి మాలలు ఎందుకు కలవలేకపోతా ఉన్నారు? మాల నాయకులు కూడా ఉన్నారు కదా, అది కూడా కాంగ్రెస్ పార్టీ మీకు చాలా అత్యంత దగ్గరలో ఉన్న, మీరు ఈజీగా కలవచ్చు, మరి ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? అందుకే మేము జాతి ద్రోహులుగా ప్రకటిస్తున్నాం. మాల ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో, మా ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక వివేక్ వెంకటస్వామి గారు తప్ప మిగతా 8 ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదు. మాల కులం మీద సర్టిఫికేట్ తీసుకొని, మాల కులం కోటలో సీటు తెచ్చుకొని గెలిచి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఒక స్పీకర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ జాతి ద్రోహులుగా మిగిలిపోయారు. జాతి ద్రోహులే. మాలల ఎవరైతే మాలల మాట్లాడలేదో వాళ్ళని జాతి ద్రోహులు ప్రకటిస్తున్నాం. వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం అంటే వాళ్ళు రాజీనామా చేసి బయటికి రావాలి. ఖచ్చితంగా ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు అట్లా ఉంటే ఎలా? నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిన? మహిళా కోడ్ బిల్లు పాస్ కాకపోతే ఆ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ నీ కులానికి అన్యాయం జరిగి 15% రిజర్వేషన్ అంబేద్కర్ ఇస్తే, నీ కులానికి మాల కులానికి 5% ఇస్తుంటే దాని గురించి నువ్వు మాట్లాడి బయట రాకపోతే ఎందుకు? మీ జీవితాలు మీరు బ్రతుకులేందుకు అసలు? ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది, మందకృష్ణ మాదిగ గారు, కొంతమంది ఇప్పుడు నేతకాని వెంకటేష్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది. మాల నాయకులు ఎందుకు వెళ్ళలేదు? పిలుపు రాలేదా, లేకపోతే వచ్చినా వెళ్ళలేదా అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకు మందకృష్ణ మాదిగ గారే ఉన్నారు అక్కడ అనేది కూడా. ఆయన బీజేపీ వాళ్ళని పిలుచుకుంటాడు. మాలల్ని ఎవరు సంప్రదించట్లేదు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మాలల్ని ఎవరు సంప్రదించట్లేదు, ఆయన మాలల్ని పిలవట్లేదు. అసలు వర్గీకరణ చేసే ముందు కూడా ఆయన మాదిగ ఎమ్మెల్యేలతో, మాదా నాయకులతో మాట్లాడి ఇది ఎట్లా చేయలే, మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఎట్లా ఇస్తాం, ఈ ప్రకారం జరుగుతుందని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని చేసిండు. అది మాలని ఇంతవరకు ఆయన వర్గీకరణ ముందు సంప్రదించలే, వర్గీకరణ తర్వాత కూడా సంప్రదించలే. మాలలను అసలు ఆయన దగ్గరగా రానిట్లేదు. బీజేపీ నాయకుల్ని పిలుచుకుంటాడు. మందకృష్ణ మాదిగ బీజేపీ, వెంకటేశ్వరనాథ్ బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలు పిలుచుకుంటారు. మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీ కలవబోతారు, అది నాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ కలిసి పనిచేసేటటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీని ఇంత మేము ఇది చేస్తే, ఇవాళ మాలల్ని ఒక కుట్ర ప్రకారం దూరం చేసినట్టు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి మీ మాలలందరూ? మేము ఇది ఖచ్చితంగా ఈ యొక్క 5% మాత్రం మేము ఒప్పుకోవట్లేదు. ముందు మా మాల ప్రజాపతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయమంటాను. వాళ్ళందరూ మేము ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా ఇంకా టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న మాలలు కూడా అందరూ రాజీనామా చేసి బయటికి రావాలి. మాల కులానికి సపోర్ట్ చేయని ఏ పార్టీలో కూడా మాలలు ఉండొద్దు. అన్ని పార్టీలో ఉన్న మాలలు బయటికి రావాలి, ఖచ్చితంగా బయటికి రావాలి. ఇంకోటి, ఈ ఉద్యమం అనేది మేము కొనసాగిస్తాం. దీని తర్వాత ఇప్పుడు ఈ వర్గీకరణ మీద హైకోర్టుకు పోతాం. తర్వాత మేము సుప్రీంకోర్టు కూడా పోతాం. దేశంలో ఎక్కడ లేదు ఎస్సీ వర్గీకరణ, దేశంలో ఎక్కడ ఏబిసిడి వర్గీకరణ లేదు. ఒక తెలంగాణలో తీసుకొచ్చి పెట్టారు. మిగతా చేసిన రాష్ట్రాలు ఏం చేశారంటే వెనకబడ్డాలకు 3%, 5% పెంచి వాళ్ళకి ఇచ్చారు. ఈ ఏబిసిడి అనేది ఎక్కడ లేదు. ఏదో తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి మాల మధ్య కొట్లాట పెట్టి ఈ బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి, మందకృష్ణ వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా చేస్తారు. ఇక్కడ దేశంలో ఎక్కడ రాజకీయం, దేశంలో ఎక్కడ లేని ఏబిసిడి వర్గీకరణ ఇక్కడ లేనిది ఇక్కడెందుకు? ఇదేంది ఆంధ్రప్రదేశ్లో సమస్య. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో వెళ్ళిపోయారు వాళ్ళు. ఆంధ్ర దోచుకుంటారనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆంధ్రలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను చూపించే ఈ వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేశారు. మాలో ఎక్కువ ఉంటారని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం సమస్య ఉంటుంది మాకు? ఇప్పుడు కూడా ఆంధ్ర జనాభా లెక్కలు 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు, ఆ లెక్కలు తీసుకొచ్చి చేస్తుంటే అనుకున్న ఉద్యమం కూడా అయిపోయినట్టే కదా. ఎస్సీ వర్గీకరణ అమలు అయిపోతుందని ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్పాక మళ్ళీ ఇప్పుడు 11% కావాలని వాళ్ళు, లేకపోతే మాకు 5% సరిపోదని మీరంటే, ఇది పొడిగించే ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉందా? ఫుల్ స్టాప్ ఇది పొడిగించే ప్రక్రియ ఉంటుంది. నేను మొదటి చెప్తున్నా కదా, ఇది రాజకీయ క్రీడ, ఇది పొడిగించే ప్రక్రియ ఉంటుంది. రావణ కష్టం ఇది ఎప్పుడు రగులుతూనే ఉండాలి. మందకృష్ణ గారు కూడా అదే కదా, 9% ఇచ్చినట్టు మంచి కామగా ఉండొచ్చు. కానీ మళ్ళీ మాల ఉపకులాలను పిలిచి కొట్లాట పెట్టడం, 11% అంటే అధికంగా అడగటం, వాళ్ళు ఎట్లా ఇయ్యరు. దాన్ని మళ్ళీ బ్రేక్ చేయాలి. ఇట్లా వచ్చే ఎన్నికల వరకు దీన్ని కొనసాగించి కాంగ్రెస్ పార్టీ వరకు చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళతో చేయించుకోవాలి, బీజేపీ పార్టీని గెలిపించాలి.
ఇది ఎప్పుడు మాల కొట్లాట ఇట్లా చేస్తూనే ఉంటారు. మాల మాకు ప్రేమ ఉంది, మేము ఉద్ధరిస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటాడు కదా రేవంత్ రెడ్డి గారు. మాలను తీసుకొచ్చి మాదిగలను తీసుకొచ్చి వాటేసుకుంటాడు, కూర్చోబెట్టుకుంటాడు కదా. ఏదో ఒక 3% రిజర్వేషన్ పెంచమరాదు. మా అంబేద్కర్ గారు ఎప్పుడో ఇచ్చిన 15% రిజర్వేషన్ ఉంది, కానీ ఈ మోడీ గారు 1% మాకు ఇవ్వలేదు, ఈ రేవంత్ రెడ్డి గారు 1% మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా మేము దళితులను ఉద్ధరిస్తాం, మేము మేము బాగు చేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. పెంచమని చెప్పి ముందు పెంచి వెనకాలకి ఇవ్వండి, వెనకబడాలకి ఇవ్వండి. రిజర్వేషన్ పెంచి వెనకబడాలకి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. ప్రతి దళితుడికి 15% రిజర్వేషన్లకు వాడు అర్హుడు. ప్రతి దళితుడు వాడిని తీసి 1% పరిమితం చేస్తే ఎట్లా? ఏ గ్రూప్లో 15 మందిని పెట్టాం, ఆ 1% వాడికి ఎట్టవుతే? వాడికి 15% అర్హుడు వాడు. హౌ కెన్ రిస్ట్రిక్ట్ టు 1%? ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 15% రిజర్వేషన్, కాన్స్టిట్యూషన్ రైట్ అది. దాన్ని 1% పరిమితం చేస్తున్నావు, ఎట్లా జాబ్ వస్తుంది? ఈ రోస్టర్ పాయింట్లు కూడా మొత్తం కుట్ర జరిగింది. రోస్టర్ పాయింట్లు చూసుకుంటే ఏ గ్రూప్ వెనకబడదు కదా. రోస్టర్ పాయింట్ 2 ఏం చేయాలి? రోస్టర్ పాయింట్ 2 ఏకి ఇవ్వాలి, ఏకి ఉంటే బీలో పెట్టారు. అంటే 2 జాబులు ఉంటే ఒక జాబ్ ఫస్ట్ వీళ్ళకి వస్తుంది, తర్వాత 7వ జాబ్ వాళ్ళకి వస్తుంది. ఏకి 7 జాబులు ఉంటాయి, తర్వాత 22 మళ్ళీ మాలకు పెట్టారు, 16 మా దగ్గర తీసుకున్నారు. 2 అనేది రోస్టర్ పాయింట్ 2 అనేది ఏకి ఇవ్వాలి, తర్వాత మిగతా 7 అనేది బి తీసుకోవాలి, 17 అనేది మాకు ఇవ్వాలి, 16 కానీ 22 కానీ మాకు ఇవ్వాలి. దాంట్లో కూడా అంతా మోసం జరిగింది. అత్యంత వెనకబడ్డ కులాలు ఏకి రోస్టర్ పాయింట్ 2 ఇవ్వకుండా ఆ అధ్యక్ష బీలో పెట్టారు. అంటే మరి మీరు ఉద్యమం చేయబోతున్నారా మరి తొందరలో ఉద్యమం న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటంతో పాటు మా ఉద్యమంలో కొనసాగుతాయి. మా మాలలు మొత్తం తీవ్రంగా చాలా కసితో బాధతో ఉన్నారు. మా వాళ్ళంతా ఏంది ఈ పార్టీ ఎట్లా చేసింది ఏంది? మా వాళ్ళందరూ అసలు వేరే పార్టీకి పోవాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ పార్టీకి పోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ మన నిండా ముంచి మనం మోసం చేసింది, నమ్ముకున్న పార్టీ మనం మోసం చేసింది. మనం ఏం చేయాలని చెప్పేసి ఒక నైరాశ్యంలో నిరాశలో మాల సమాజం అంతా కూడా. అవసరమైతే మీరు వేరే రాజకీయ పార్టీ పెట్టడమా, వేరే పార్టీకి పోవటమా, రాజకీయం కూడా మేము వేరే సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంత దారుణమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమం అని కంటిన్యూ అవుతుంది. మళ్ళీ లక్షలాది మంది మేము ఒక బహిరంగ సభ మళ్ళీ వస్తారు. మార్చిలో మళ్ళీ మేము కార్యక్రమం చేయబోతున్నాం. పెద్ద సభ పెడతాం, మార్చిలో పెద్ద కార్యక్రమం హైదరాబాద్ పెడతాం, ఢిల్లీలో కూడా పెడతాం. మార్చిలో 2 కార్యక్రమాలు పెట్టుకుంటూ న్యాయ పోరాటం చేసుకుంటూ ఈ యొక్క ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మాకు 15% ఆయన మాకు ఇచ్చిన రిజర్వేషన్లు మేము కాపాడుకుంటాం. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ తీసేయడానికి ఈయనెవరు, పంచడానికి ఆయన ఎవరు? మీరు తెచ్చుకోండి, ఒక 5 పైసలు తెచ్చుకోండి, మీరు పంచుకొని ఏమైనా చేసుకోండి. మా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మీరే పంచుకుంటాం. రిజర్వేషన్ తెచ్చింది మాల జాతి రిజర్వేషన్ తెచ్చింది, అట్రాసిటీ ఇచ్చిన చట్టాన్ని తెచ్చింది మాల జాతి. మేము తెచ్చినాం, మేము తెచ్చిన రిజర్వేషన్లు, మేము తెచ్చిన అట్రాసిటీ చట్టాలను మొత్తం మీరు ఉపయోగించుకొని మాకే లేకుండా చేస్తామంటే ఎంత దారుణం? మొత్తం సమాజం ముందు దోషులుగా నిలబడతారా? ఇక తెలంగాణ వచ్చి కొంచెం లెక్కలు తీయండి, ఎవడు ఎక్కడ దోసుకున్నాడు? ఏది సంక్షేమ పథకాలు ఎవడు తీసుకున్నాడు, రాజకీయ పదవులు ఎవడు తీసుకున్నాడు, విద్యా ఉద్యోగాలు ఎవడు తీసుకున్నాడు? ఇది తీయబడి దోపిడీదారుడు బయటపడాలిగా. ఇది దోపిడీ ఎవరు చేసినారు? అది ముందు బయటపడ. హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఫస్ట్ ఎంపరికల్ డేటా తీయండి రా, ఎవడు ఎంత ఉపయోగించుకున్నారో బెనిఫిషియరీ డేటా తీయండి ఫస్ట్, అప్పుడు అవసరమైతే వర్గీకరణ చేయమన్నది. అది ఏది రాయకుండా దాన్ని దాచిపెట్టారు. ఆ రిపోర్టు అసలు డేటా కలెక్ట్ చేశారా లేదా? చేస్తే ఎందుకు బయట పెట్టట్లే? మరి ఇన్పుట్స్ అన్ని మందకృష్ణ గారు ఇస్తున్నారని మీరు అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇన్పుట్స్ అన్ని కూడా మాలలో ఇస్తా ఉన్నారు, మాలల నాయకులు ఇస్తా ఉన్నారు అని ఆయన అంటా ఉన్నారు. ఏది మాలలో ఒక్కలైనా మాల ముఖ్యమంత్రిని కలిసినాం అనుకో మేము, అయితే మాకు 5% వస్తే మాకు ఎక్కువ శాతం రావాలి, రిజర్వేషన్ ఎక్కువ శాతం రావాలి. ఒకటి. ఇంకోటి రోస్టర్ పాయింట్ అయినా మాకు స్టార్టింగ్ పాయింట్ 2 మాకు రావాలిగా. అంటే రోస్టర్ పాయింట్ మాకు రాలేదు, రిజర్వేషన్ పర్సెంట్ మాకు రాలేదు. మేము ఇచ్చినట్టయితే వాళ్ళు ఓపెన్గా బాధ్యత చెప్తారు, ఇది ఇటు మార్చు, అది అటు మార్చు, ఇది చేయి అది చేయని. రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన సంఘానికి పోయండి, మొత్తం కుమార్ కమిటీకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, ఆ మార్పు చేర్పులు ఏమన్నట్టు చూడతామని వాళ్ళు వేసి ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లు గందరగోళం చేసి మొత్తం ఎస్సీలని సర్వనాశనం చేసే ప్రక్రియ జరుగుతుంది. రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రక్రియ ఇది. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. మొత్తం రిజర్వేషన్లు నాశనం చేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న చెప్తుంది, వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు ఇష్టం అని చెప్పిందిగా, రిజర్వేషన్ల అమలు కూడా రాష్ట్రం ఇష్టం అని చెప్తుంది. చట్టాలు అట్నే ఉంచి సుప్రీంకోర్టు ద్వారా తీసుకొచ్చి కొన్ని తీర్పులు తీసుకొచ్చి మొత్తం ఎస్సీల హక్కులను, రిజర్వేషన్లు మొత్తం తీసేసే ప్రక్రియ జరుగుతుంది. వీళ్ళు మొత్తం మేము ఏదో పెద్ద అది చేసినాం ఇది చేసినామని మందకృష్ణ వెంకటేష్ నేత గొంతు చించుకొని పెద్దగా ప్రెస్ క్లబ్లో ఉపన్యాసం చేస్తారు. ఏంది దళిత జాతి ఉద్ధరించడం? అంబేద్కర్ వాదాన్ని మొత్తం విరుద్ధమైన కార్యక్రమాలు చేసేది. సరే బేసి అది అంబేద్కర్ వాదానికి వ్యతిరేకంగా చేసేటోళ్ళు వీళ్ళ నాయకుల. అంబేద్కర్ యూనిటీ కోరుకుంటూ యూనిటీగా ఉండాలి. అంబేద్కర్ వాదం మనువాదం వైపు బీజేపీ పార్టీ వైపు ఉండ. అసలు 1000 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి బానిసత్వానికి కారణం ఎవరు? ఈ మనవాద సిద్ధాంతం కదా. మనవాదం వల్ల ఈ మనవాద సిద్ధాంతమే పనిచేసే బీజేపీ కదా. 1000 సంవత్సరాల నుంచి బానిసత్వం ఉన్నారు. మాది కూడా దళితుడు రోడ్డు మీద నడవడానికి లేదు. వాడు నడిస్తే వాడు కాలు ముద్రలు అచ్చుపడితే
ఆ అచ్చు ఉండకూడదని చెప్పేసి నడుము తాటాకు కట్టిండు. వాడు నడుచుకుంటూ పోతుంటే ఆ తాటాకు ఆ వేలు ముద్ద కాలు ముద్దలు తుడుచుకుంటూ పోవాలి. వస్తే నెల ఉయ్యకూడదు వాడు. వస్తే నెల అపవిత్రం అయిపోద్ది అంటే మూతికి ముంత కట్టుకోండి, ఆ ముత్తలు వాడు ఉయ్యాలి. చూసుకుంటూ నడుచుకుంటూ పోతే వెనకాల వచ్చి ఆ తాటాకు తుడుచుకుని వెళ్ళిపోద్ది. అలాంటి భయంకరమైన జీవితాలను కలిపిన దళితులు వేల సంవత్సరాలు ఈ తర్వాత బీజేపీ సిద్ధాంతాలు దళితులను అట్ట చేసినాయి. అలాంటి దాని నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విముక్తి చేసిండు ఈ రాజ్యాంగం వచ్చిన 70 సంవత్సరాల నుంచి. నువ్వు మళ్ళీ వాళ్ళ వెనకాల పోతే ఏం చేస్తావు? వాడు నీకు బాగు చేస్తారా? నేను బానిసను చేసింది వాడు, ఇప్పుడు బానిసగా చూస్తాడు, ముందు కూడా నిన్ను బానిస చేస్తాడు. ప్రాథమిక సిద్ధాంతాలు అంబేద్కర్ భావజాల ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోయి దళిత జాతి ఉద్ధరణ చేస్తా, మాలని మాయలు చేస్తా అంటే అది తప్పు. అది ఎవడు నమ్మడది. దళితులను సర్వనాశనం చేసేది వీళ్ళు నాయకులే కాదు. వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు. థ్యాంక్ యూ.